గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ జరగడం వల్ల క్రియాటిన్ లెవెల్స్ పెరిగి సోడియం లెవెల్స్ తగ్గినాయి. ఎమర్జెన్సీ కింద యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి తీసుకొచ్చాను. ఐసీయూలో ఉన్నారు. ఇవాళనే రూమ్కి షిఫ్ట్ చేస్తామని అన్నారు. రండి ఫ్రెండ్స్, మా నాన్నగారిని చూద్దాం. ఫ్రెండ్స్, ఇక వచ్చాను. మా నాన్నగారిని చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, రూమ్. ఇక్కడ మా నాన్నగారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. బికాస్ మా నాన్నగారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి నేను సేఫ్గా ఉన్నాను. ఇక్కడ ఒక రోజుకి 1,00,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఒక మధ్యతరగతి వ్యక్తి రోజుకి 1,00,000 రూపాయలు పెట్టి హాస్పిటలైజేషన్ చేసుకోగలుగుతాడా అంటే చేసుకోలేడు. డెఫినెట్లీ చేసుకోలేడు. ఒకవేళ చేసుకున్నా కానీ అప్పు చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఏదన్నా అమ్మి చేసుకోవాల్సి వస్తుంది. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, పస్తులు ఉన్నైనా సరే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆరోగ్యం బాగాలేనప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ రాదు. ఒకవేళ వచ్చినా కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్, సబ్ లిమిట్స్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి. వీడేంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తున్నాడు అని అంటే మీరు ఏమనుకున్నా పర్లేదు ఫ్రెండ్స్, తప్పు అనుకున్నా పర్లేదు. దెబ్బ తాకినానికి నొప్పి విలువ తెలుస్తుంది. ఎందుకు అని అంటే 2021లో మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్ లేక దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ నేను చేసిన మొట్టమొదటి మంచి పని ఏంటంటే మా నాన్నగారికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇప్పటి వరకు మా నాన్నగారి హెల్త్ ఇన్సూరెన్స్కి 3 years అవుతుంది. ఈ 3 years కలిపి 1,50,000 రూపాయలు ప్రీమియం కట్టాను. కేవలం ఇప్పుడు యశోద హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యేసరికి 8 నుంచి 10 lakhs కావచ్చు. హెల్త్ ఎమర్జెన్సీ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరం చెప్పలేం ఫ్రెండ్స్. మన సేవింగ్స్ని కాపాడడం కోసమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఒక మధ్యతరగతి వ్యక్తి కార్పొరేట్ తరహాలో వైద్యం అందాలనంటే కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, దానికి నేను మీకు సాయం చేయగలుగుతాను. పూర్తి వివరాల కొరకు నన్ను సంప్రదించగలరు. ఇట్లు మీ శ్రేయోభిలాషి శ్రవణ్ కుమార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.